హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను శ్రీ సాయి దివ్య పూజ చేసే రోజు బాబావారి కోసం చేసే పెసరపప్పు కిచిడి ప్రసాదం ఎలా చేయాలో మీకు చూపించాలనుకుంటున్నాను. పూజ చేసే రోజు ఇంటి లోపల బయట శుభ్రం చేసి తలస్నానం చేసి ప్రసాదం చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అర గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా కడిగి నానపెట్టాలి. నేను ఎప్పుడు దేవుడికి ప్రసాదం చేసినా ఇత్తడి గిన్నెలోనే చేస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించి గిన్నె దాని మీద పెట్టి అందులో 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, మిరియాలు, జీలకర్ర వేయాలి. నేను ఈ ప్రసాదం ఆవు నెయ్యితో చేస్తున్నానండి, మీ దగ్గర లేకపోతే నూనెైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. దేవుడికి చేసే ప్రసాదం కాబట్టి ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయలేదండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేయాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఒక క్యారెట్, ఒక బంగాళదుంప మాత్రమే తీసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసి అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ముందు పెసరపప్పు ఫ్రై అయ్యాక రైస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను పెసరపప్పు రైస్ సపరేట్గా నానబెట్టాను. తర్వాత రైస్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలా తిప్పి చిటికెడు పసుపు వేసి వాటర్ పోయాలి. పెసరపప్పు, రైసు రెండూ కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసాను. తర్వాత సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి తిప్పి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. రైసు పెసరపప్పు ఉడికిన తర్వాత గ్యాస్ సిమ్లో పెడితే చక్కగా మగ్గిపోతుంది. అంతేనండి, బాబాకి ఎంతో ఇష్టమైన పెసరపప్పు కిచిడి రెడీ. నేను కిచిడితో పాటు నా దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా ప్రసాదంగా పెడతాను. నేను 2వ వారం సాయి దివ్య పూజ చేసినప్పుడు బాబాని పూలతో ఇలా అలంకరించాను. ముడుపు మొదటి వారం కడితే సరిపోతుందండి. అదే ముడుపు ప్రతి గురువారం మనం ఎన్ని వారాలు చేస్తామో అన్ని వారాలు బాబా పాదాల దగ్గర పెట్టాలి. ఏ పూజకైనా మనం మొదట గణపతిని పూజిస్తాం కదా. ప్రతి వారం నేను మొదట గణపతి పూజ చేశాక బాబావారి పూజ స్టార్ట్ చేస్తాను. శ్రీ సాయి దివ్య పూజలో మనం తప్పకుండా చేయవలసినవి ఏమిటంటే పూలతో కానీ పూరేకులతో కానీ బాబాకి అష్టోత్తర శతనామాలు చదువుతూ పూజ చేయాలి. తర్వాత మనం బాబా కోసం చేసిన పెసరపప్పు కిచిడి నైవేద్యంగా పెట్టాలి. శ్రీ సాయిదేవి పూజ పుస్తకంలో బాబా వ్రతకథలు ఉంటాయి. చేతిలో అక్షంతలు పట్టుకుని ఆ వ్రతకథలన్నీ చదివాక బాబా పాదాల వద్ద ఉంచాలి. ఇక బాబాకి చివరిగా పుస్తకంలో ఉన్న హారతి పాట చదువుకుంటూ హారతి ఇవ్వాలి.